రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనంగా నిలిచిందని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర సాధనకు ఊతమివ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుందని కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మొన్న ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్పై సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును ఆయన కొనియాడారు. 3,32,205 కోట్లతో బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాన్యుల అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుందని అన్నారు. బడ్జెట్ స్వరూపాన్ని పరిశీలిస్తే 2026-27 వార్షిక బడ్జెట్ 3,32,025 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లని పేర్కొన్నారు. మూలధనం వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు కాగా ద్రవ్య లోటు 75,08,068 కోట్లని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు 13,598 కోట్లు, పంచాయతీరాజ్ 22,942 కోట్లు, మున్సిపల్ శాఖ 14,539 కోట్లు, జలవనరుల శాఖ 18,224 కోట్లు, పాఠశాల విద్యాశాఖ 3,238 కోట్లు, ధనశాఖ 13,934 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ 118 కోట్లు, కార్మిక శాఖ 735 కోట్లు, గృహ నిర్మాణ శాఖ 6,357 కోట్లు, రోడ్లు భవనాల నిర్మాణ శాఖ 986 కోట్లు, హోంశాఖ 9,165 కోట్ల కేటాయింపులు ప్రభుత్వ శాఖలను బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవను తెలియజేస్తుందని అన్నారు. అసెంబ్లీకి పట్టుమని 10 నిమిషాలు కూడా రాకుండా ఇంటి దగ్గర కూర్చుని బడ్జెట్పై వైసీపీ నాయకులు ప్రలాపనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుందనే నినాదాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ నిజం చేసిందన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనలో చితికిన రాష్ట్రానికి ఆశాదీపమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమాన్ని నిచ్చెనగా మార్చుకుని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ రూపొందించారని ఆయన తెలిపారు. అమరావతి, పోలవరం 2 కళ్లుగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు, యువకుల నుంచి మహిళల వరకు, రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల వారికి మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. దేశంలో పెట్టుబడుల్లో 25% ఏపీకే రావడం శుభ పరిణామమని చెప్పారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామనాయుడు, బొత్స మధు, కోనిశెట్టి మురళీకృష్ణ, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, వాసా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ రాష్ట్ర బడ్జెట్ పైన మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తేడా అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి జయంగా పెట్టుకొని అన్ని రంగాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, జీవన సరళి మారాలి అన్నటువంటి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలు విధ్వంసాలకి గురైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు పడిపోవటం ఇవన్నిటిని కూడా సమీకరించుకొని మరి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలంలో అన్ని రంగాలను కూడా గాడిలో పెట్టుకొని ఇటు రెవెన్యూ ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర పన్నులు ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు సమీకరించి రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయనివ్వండి, మరి ఇరిగేషన్స్ కానీ, వైద్యాన్ని కానీ, విద్యారంగాన్ని కానీ, గృహ నిర్మాణాలను కానీ, ఇటు అమరావతి అటు పోలవరాన్ని కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 3,32,205 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో గ్రామీణ ప్రాంతాలని
ఒక దీనిగా తీసుకొని మరి 22,700 కోట్ల చిల్లరగా మరి పంచాయతీరాజ్ శాఖకి కేటాయించడం కానీ మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాదాపు 15,000 కోట్లు దాన్ని కేటాయించడం కానివ్వండి, మరి మేజరు ఇరిగేషన్స్ సంబంధించి దాదాపు ఒక 9,000 కోట్ల పైన దానికి కేటాయించడం కానివ్వండి. ఎందుకంటే ఒక విజన్, ఆశయం అన్నీ జోడై రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి జయంగా ఆలోచన విధానాలని మరి రేకెత్తిస్తున్నటువంటి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈరోజు చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క నాయకులు కానీ వారి యొక్క గళాన్ని ఈ రోజున రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, రెచ్చగొట్టాలి, గొడవలను ప్రేరేపించాలి, ఎక్కడ అభివృద్ధి అనేది ప్రజల దగ్గరికి చేరకూడదు, అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని కమ్యూనికేషన్ ప్రజల దగ్గరికి వెళ్ళకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ పెను మార్పులు తీసుకొస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా ఈ రోజున విద్యలో అదేవిధంగా టెక్నాలజీ తీసుకొచ్చి ఏఐ కానీ మరి ఎన్నిటిని తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తుని రాబోయే తరానికి సరిపడే విధంగా మరి వాళ్ళని తయారు చేయడంలో కానీ మరి అన్ని రకాలుగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే మనం రాబోయేటువంటి జనరేషన్కి మంచి వేదికనివ్వాలి, మంచి సమాజాన్ని ఇవ్వాలి, మంచి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో వాళ్ళు నడుస్తూ ఉంది. ఒక గొర్రెల్లాగా 1000 మందో 100 మందో ఉంటే వెళ్ళి పోరాడితే అది పోరాటం కాదు. అది ఒక్కరున్నా కానీ పోరాడాలి. 11 మంది సభ్యులను మీకు ఇచ్చారు, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజల గళాన్ని మీరు వినిపించండి, ప్రజల బాధలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి, నిలబెట్టండి తప్పించి అనవసరమైనటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క పేలాపనలు మానుకొని మరి ప్రజల పక్షాన్ని నిలబడాలి. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ వచ్చినటువంటి 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది, అట్లాంటి ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. భవిష్యత్ తరానికి అందించవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల యొక్క బాధ్యతని తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో మంచి సుపరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.